మంత్రివర్యులు హరీష్ రావు గారు వచ్చిపోయినప్పుడు ఇక్కడ మాట్లాడిపోయాను హాస్పిటల్ గురించి అని, ఇంకా నిరసన తెలుపుతున్న వారి గురించి కానీ. అంటే ఓ పెళ్లి కోసం వచ్చి ఇక్కడ విధంగా మాట్లాడిపోవటం, ఐకానిక్ తిరిగి ఉన్నటువంటి సెంట్రల్ జైల్ని ఇక్కడికి వెళ్ళి తీసేసి దాని మీద లోన్లు ఎత్తి దాన్ని సర్వనాశనం చేసి జిల్లాని ఐకానిక్ తిరిగి ఉండే ఆ సెంటర్ జైలు ఎవరో చెప్పినట్టే ఉన్నా నాకు తెలిసైతే వాళ్ళకు జ్యోతిష్కాలు అవి బాగా చూపించుకుంటాడు. మరి ఉంటే కనుక మిమ్మల్ని ఇళ్ళనే తీసుకొచ్చి పెడతారన్నారో ఏమో తెలియదు, కానీ అది తీసేసి ఇవాళ అక్కడికి వచ్చి చూసుకొని దాని మీద మహారాష్ట్ర బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకొచ్చి విచ్చల విడిగా దాన్ని దోసుకొని కమిషన్ల కింద కప్పించబడి కట్టి అని ఇప్పుడు సెంట్రల్ జైలు దాని గురించి ఆలోచన కూడా లేకుండా దాన్ని ఇచ్చేసినటువంటి వ్యక్తి పెళ్లి కోసం వచ్చి నిరసన కార్యక్రమం చెప్తున్నాడు. మరి రెగ్యులరైజ్ చేసే దాంట్లో వాళ్ళు ఎందుకు చేయలే? ఛాయ్ తాగి రేవంత్ రెడ్డి గారు ఛాయ్ తాగే లోపంతా చేయొచ్చు అని మాట్లాడితే అన్నేళ్ళుండి ఎందుకు చేయలేకపోయినో మొట్టమొదటి జవాబు చెప్పి క్షమాపణ చెప్పి వాళ్ళకు. మేము ఒకటికొకటి రేవంత్ రెడ్డి గారు ప్రతి దాని మీద, ముఖ్యమంత్రి గారు ప్రతి దాని మీద ఒకటికొకటి చేసుకుంటూ వస్తుంటే వీళ్ళు చేసిన పాపాలను కడుక్కుంటూ అప్పులు కడుతూ మిగతా అన్నీ మేము చేసుకుంటూ వస్తుంటే ఆలోచన లేకుండా తొందరపాటుతనంతో ప్రజలను ఎట్లా అంటే రెచ్చగొట్టడం, మహిళలకు ఫ్రీ బస్ అంటే ఆటోలను రెచ్చగొట్టడం, ఇంకోటి ఏదంటే ఇంకోళ్ళని రెచ్చగొట్టడం, వీళ్ళు రెచ్చగొట్టుకుంటూ బతకడం తప్ప మీరు ఎందుకు చేయలేదు అడిగిందని జవాబు దొరకదు. అది కూడా నేను ఎందుకు వచ్చింది చూసిండు కదా, ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారి ఇంట్లో పెళ్లి ఉంటే వచ్చినా కదా 2 తిట్టిపోవాలి. వరంగల్ ఎంత ఏం చేయలేదంట. 6,200 కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాడికి మొదలు పెడితే ప్రతిదీ మేము చేసి పెడితే ఏమి చేయలేని మాట్లాడతాను కూడా ప్రజలు చెప్పులు తీసుకొని కొడతారు. మిమ్మల్ని రాబోయే రోజుల్లో మీరు అనుకుంటారు వరంగల్ని మళ్ళా వరంగల్ అసలు మీరు వచ్చేది కనుక తెలియదు కనుక రే ప్రజలు తిరగబడి కొడతారు మిమ్మల్ని మీరు చేసిన పాపాలకు. రాష్ట్రంలో ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే మీ ప్రభుత్వంలో అది వరంగల్కు, మొట్టమొదట వరంగల్ జిల్లాకు 6 జిల్లాలుగా విభజించి ఏది లేకుండా చేసిపోయాను మీరు. దానిని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాట ప్రకారం వచ్చి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి చేసి పెడితే ఇలా ఏదోటి తల్లిపోతున్నావు. పికిల్ గార్డెన్స్ అండ్ మిల్లెట్స్ హౌస్, 9 నగర్ రోడ్, హన్మకొండ.